तेलंगाना तल्ली के मुजस्सिमे की तब्दीली, रेवंत रेड्डी की नासमझी की मिसाल। जगत्याल जिला के बीआरएस पार्टी दफ्तर में मुनाकिदा प्रोग्राम में जिला बीआरएस पार्टी के सदर कल्वाकुंटा विद्यासागर राव और दीगर बीआरएस रहनुमाओं ने तेलंगाना तल्ली के मुजस्सिमे पर फूलों की माला चढ़ाई और तेलंगाना शहीदान की तस्वीर पर फूल चढ़ाकर खराज अकीदत पेश किया। इस मौके पर जिला बीआरएस सदर कल्वाकुंटा विद्यासागर ने मीडिया से मुखातिब करते हुए कहा कि रेवंत रेड्डी की जानिब से तेलंगाना तल्ली के मुजस्सिमे की तब्दीली के फैसले पर सख्त तनकीद करते हैं। तेलंगाना तल्ली एक देवी की अलामत है, क्या कोई देवी बगैर ताज के हो सकती है? इन्होंने रेवंत रेड्डी के इकदाम को तेलंगाना की तारीख और शनाख्त पर हमला करार देते हुए कहा, नया मुजस्सिमा जिस पर हाथ का निशान है कांग्रेस की तल्ली हो सकती है, लेकिन तेलंगाना की तल्ली कभी नहीं हो सकती। इन्होंने रेवंत रेड्डी से सवाल किया कि टीएस को टीजी और रायतू बंधु को रैतू भरोसे में तब्दील करना, यही आपकी तब्दीली है? इस मौके पर सबका जिला परिषद चेयरपर्सन संता सुरेश ने मुखातिब करते हुए कहा कि तेलंगाना की तहरीक केसीआर ने तमाम तबकात को मुत्तहद करके तेलंगाना रियासत हासिल की है। इन्होंने तेलंगाना तल्ली के मुजस्सिमे की तब्दीली पर अफसोस का इजहार करते हुए कहा कि सिर्फ स्कीमों के नाम पर बदलने से बजाय हुकूमत को अपने वादे पूरे करने की जरूरत है। कल्याण लक्ष्मी स्कीम में 1 तोला सोना देने का वादा पूरा नहीं किया है। जय तेलंगाना, जय तेलंगाना, तेलंगाना हमारा वीरुలకు కేసీఆర్ గారి నాయకత్వం। మేడం వసంత మేడం చూడండి, ఒక్కసారి పట్టుకొని చూడండి। ఓకే ఓకే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ తల్లి ముద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా। రోజు రోజుకు తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ఒక విధంగా బాధ అనిపిస్తున్నది। ఇవాళ ఎంత మంచి చూడగానే చేతులెత్తి నమస్కారం పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి ఓ పిచ్చని చేతుల రాయిన ఒక శాస్త్రం చెప్తున్నారు, వాడు ఎటు కొడుతాడో తెలియని పరిస్థితి వచ్చింది కనుక ఇంత మంచి చేతులు ఎక్కడ కనుకుంటే తెలంగాణ తల్లి కనిపిస్తే ఒక దేవతలు ఎక్క మనం దండం 2 చేతులకు దండం పెట్టుకున్నాం। అటువంటి తల్లి విగ్రహాన్ని మార్చి వల్ల ఓ మార్పు అంటే పిచ్చోడు మారుస్తే నువ్వు ఏమున్నది 3 ఏళ్ళు మారుస్తావు, మళ్ళీ 4 ఏళ్ళకి మా తల్లిని మేము తెచ్చిపెట్టుకుంటాం కదా। నీ దగ్గర తల్లి నమ్ముకునేటోళ్ళం కాదు మేము, మా తల్లి చేపట్టి తెలంగాణ వచ్చింది, ఆ తెలంగాణ తల్లిని మళ్ళీ స్థాపించుకుంటాం। వీళ్ళు ఎక్కడికి వెళ్ళో నీ దగ్గరికి వెళ్ళో దేశంగాని దేశంలో వచ్చిన నీ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటున్నావు, తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి ఇలా అదే ప్లేస్లో నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఇవాళ ఏదో చేస్తున్నా అని చెప్పి మార్పు చేస్తున్నా అని చెప్పి చెప్పుకుంటున్నావు। ప్రతి ఒక్క దాంట్లో ఆ వసంత గారు చెప్పినట్టు టీజీని తీసి టీఎస్ని తీసేసి టీజీ పెట్టుడు, లేకుంటే అన్ని మార్పులు చేస్తున్నా అని చెప్పి ఏ మార్పులు నువ్వు మాట్లాడే అన్ని దొంగ మార్పులు, నీ దగ్గర దొంగతనం ఉన్నది, అబద్ధాలాంటి అదాని నువ్వు ఇవ్వాలని నీవు దిగిన ఫోటో దిగితే నీది ఏమున్నది మాట్లాడచ్చు కదా, అదానితో నాకు సంబంధం లేదని ఖండించవచ్చు, అదానితో నాకు ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకొచ్చు అని అడగచ్చు। నువ్వు వాళ్ళని చూడగానే ఎందుకు వెనుకుతున్నావు? అదాని ఫోటో చూడగానే వాళ్ళందరూ 3 షర్ట్లు వేసుకొని రాగానే వాళ్ళందరినీ బయటకు పంపించి అరెస్ట్ చేసి పంపిస్తున్నావు। అంటే ఇంత దుర్మార్గమైన పాలన జరుగుతున్నది అంటే ఎమర్జెన్సీలో ఏ విధంగా అయితే ఉండను, ఎందుకంటే దొంగ నాయకుడు కదా। 2009లో నాతోటి సహా ఎమ్మెల్యేగా ఉండే, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉండే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమున్నాయని నదరంతా అప్పుడు చూపిస్తుండే, ఎప్పటికైనా ఈ కుర్చీలో కూర్చుంటాను, నా అదృష్టం కలిసి వచ్చి నా కుర్చీలో కూర్చున్నాడు ఎప్పటికైనా। నేను నువ్వు ఎట్లా కూర్చుంటావా, నీ తెలుగుదేశంలో నీ తెలుగుదేశం వెళ్ళకూడదు మా కొట్లాట, నువ్వు గాడు తెలుగుదేశం ఏడు ఉంటుందని నేను అడిగిన ఒకసారి, అప్పుడు మంచి స్నేహితం ఉంటే కదా అడిగిన, అడిగితే ఎప్పటికైనా అలా కూర్చుంటా అని చూపించిండు। దౌర్భాగ్యానికి వీళ్ళకి కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్లో కూడా సత్తా ఉన్న నాయకులు లేడు కనుక ఈ దుర్మార్గుడు ఇలా ముఖ్యమంత్రి అయి బస్టు పట్టిస్తున్నాడు, తెలంగాణను బస్టు పట్టిస్తున్నాడు। వేరే రాష్ట్రాలు కూడా చూసి నవ్వుకునే పరిస్థితి తీసుకొస్తాడు। ఒకనాడు తెలంగాణ అంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో విధాల అభివృద్ధి జరిగింది, అన్ని రాష్ట్రాల చూపంతా తెలంగాణ మీద పడితే ఇలా మీ చూపంతా దోసుకుని మీద పడ్డది కనుక ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అబ్బరపడుతున్నారు, ఇదేంది ఇది ఏమవుతున్నది ఏం జరుగుతున్నది ఆశ్చర్యపడే పరిస్థితి ఇలా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే రేవంత్ రెడ్డి। ఇలా తల్లి విగ్రహం మారుస్తావు, రేపు ఇంకేదో మనకి సిగ్గు ఉండాలి, మరి సెక్రటరేట్ కట్టింది ఆయనే, దేశంలో లేని విధంగా ఏ రాష్ట్రం లేని విధంగా ఒక సెక్రటరేట్ కట్టిండు, మరి అందులోకి సిగ్గులే కూర్చుంటున్నావా? ఈ ఇటుకాడ కూర్చుంటే నడిపించుకో,
అటువంటి తిక్కున్నవైతే అట్లా చేయాలి కానీ నచ్చిందా ఆయన దాంట్లో కూర్చుంటా అంటావు నచ్చిందా తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తూ అంటావు ఇంకేదో మారుస్తూ అంటావు అమరవీరుల జ్యోతి కూడా మారుస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు అమరవీరుల జ్యోతి కూడా ఇది బాగలేదని మరి ఎవరైనా కొత్తది పెడతాడో ఏం చేస్తాడో తెలియదు అటువంటి మూర్ఖమైన ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ప్రజలు గ్రహిస్తున్నారు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు నువ్వు ఇచ్చిన 6 హామీలు పోయినాయి 420 హామీలు పోయినాయి ఒక్క హామీ నెరవేర్చుకోకుండా ప్రజలను తప్పుతో పట్టిస్తాను నేనేమే చేస్తున్నాను హైడ్రా అని మూసి సుందరీకరణ అని చెప్పి అన్ని దొంగ వేశాను ఎండ్ల డబ్బులు వస్తే అలా కొట్టుకోవాలి ఎందుకంటే టైం తక్కువ ఉన్నది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాహుల్ గాంధీ కోపం వస్తుందో సోనియా గాంధీ కోపం వస్తుందో ఎప్పుడు విడుదల పెట్టి నన్ను దూకేస్తారో ఉన్న కాడికి చదువుకుందామన్న ఐడియాలనే ఉన్నాడు కానీ రాష్ట్రాన్ని బాగు చేయాలి రాష్ట్రంలో ఇలా ప్రజలకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తాను ఏం చేసుకుంటారు ప్రజలకు ఇంత కదా మళ్ళీ వచ్చేది ఉందా పోయేది ఉందా అనుకోకుండా వచ్చిన కనుక దంచుకొని పోదాం అని చెప్పి ఆలోచన ఉన్నాడు కానీ ఇలా ఎటువంటి పిచ్చి పని చేసుకుంటా రాష్ట్రాన్ని ఇలా వేరే రాష్ట్రాల కంటే తక్కువ చేసే విధంగా నువ్వు చేస్తుంటే రాష్ట్ర ప్రజలు నేను క్షమించరు తప్పక నేను పారదోలే కార్యక్రమం తప్ప తొందరలోనే జరుగుతుంది తప్ప నేను ప్రజలు ఇలా నువ్వు ఏ విధంగా అయితే ఏదో చేస్తామని చెప్పి ప్రజలు కొంతమంది నమ్మి ఒక 1.5% నమ్మి నేను ఎక్కువ మంది నమ్మలే మాకు నీకు ఉన్నదంతా 1.5% తేడా ఉంది ఆ 1.5% నమ్మిన వాళ్ళు కూడా అయ్యో ఎందుకు నమ్ముతావని చెప్పుకోలేక వాళ్ళు అయ్యో మేము ఓటు వేసుకున్నందుకు సిగ్గుపడాలా చెప్పుకుంటే మా పరువు అవుతుందనే పరిస్థితి ఇలా నీకు ఓటు వేసిన వాళ్ళు కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చిన వరకు ఇప్పటికైనా ఈ దుర్మార్గం మార్చు తెలంగాణ తల్లిని యచ్చత ఏ చేతులెత్తే నమస్కారం పెట్టే తెలంగాణ తల్లి విగ్రహం అట్లా ఉంచు చేతి గుర్తు చూపించే తెలంగాణ తల్లి వెట్టకి ఇక్కడ చేతి గుర్తును చూపించుకుంటానికి తెలంగాణ తల్లి పెట్టుకుంటున్నావు అటువంటి పిచ్చి పని చేయకు మేము ఇలా తెలంగాణ తల్లి మా టీఆర్ఎస్ పార్టీ గుర్తుగా పెట్టుకోలే ఒక తెలంగాణ తల్లి అంటే చేతులెత్తి నమస్కారం పెట్టేటట్టే పెట్టాం ఒక దేవత లెక్క పెట్టాం కానీ నీ తిరిగి మూర్ఖమైన పని చేయలేదు కనుక ఇప్పటికైనా ప్రజలు గ్రహిస్తున్నారు కనుక నువ్వు మారుతానన్నా ఈ 2 నెలలు 3 నెలలు నువ్వు ఉంటావన్న పూర్తి విశ్వాసం నేను చెప్తున్నాను అది లేకుండా మాత్రం నేను 6 నెలలు 7 లోపల నేను సాగరంపే ప్రయత్నం తప్ప జరుగుతుంది నీ పార్టీలే ఎందుకంటే నీ పార్టీ వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు మళ్ళీ ఓతిపడ్డ అయితే హతమైపోతారా ఉన్న కాడ చంపుకుందామని చెప్పి ఎక్కడో అక్కడ దుకాణం తెచ్చిరు ఎవరో ఓపెన్ చేసి ఎవరో దుకాణం వాళ్ళు తెలుసుకుంటారు కనుక అటువంటి పని నడుస్తున్నది కనుక నువ్వు ఉంటున్నావు అది కూడా గ్రహించాలి ఇలా మా పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు నేను వెళ్ళే వసంత గారు చెప్తున్నారు ఇలా ఆభరణాలు పెట్టుకున్న కనుక రాజరిక పోకట్లే అంటే మరి ఇన్నేం ఏం చేసినావు 2007-8 నుంచి తెలంగాణ రాకముందే తెలంగాణ విగ్రహం తయారైంది ఆనాడు ఏం చేసావు నీకు తెలివి లేకున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు మరి అప్పుడు నీ తెలివి ఏమైంది అప్పుడు అడగచ్చుండే కదా ఈ విగ్రహం పనికిరాదు అప్పుడే ఉద్యమం చేయని ఉంటారు మీరంతా తెలంగాణ తల్లి ఇది పనికిరాదు అని చెప్పి మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా ఉద్యమం చేసి ఆపేయని ఉంటారు ఇలా తెలంగాణ తల్లి ఇన్ని రోజులు చూసి దండం పెట్టుకొని ఇలా నీకు తెలంగాణ తల్లి రాచరిక పోకట్లే అని చెప్పి అనే పరిస్థితి నీకు వచ్చిందంటే ఇలా ఎటుపోతున్నది ఏమవుతున్నది మీరు కూడా జీవరెడ్డి అసలు మీద గౌరవం మా అందరికీ పెద్ద మనిషి ఖచ్చితంగా మాట్లాడతాడని ఇలా ఏమవుతున్నది పదవి కోసమో దేనికోసం ఆయన కూడా కింద పడిపోయాడు చల్లబడిపోయాడు మన కత్తి కటారం అన్ని తీసాడు ఏచిందా ఎమ్మెల్యేలు తెచ్చుకున్నాక కత్తి వేయింది కటారం వేయింది ఏచింది మళ్ళీ చల్లబడిపోయాడు దండం పెడుతున్నాడు రేవంత్ రెడ్డికి బాధ అనిపిస్తున్నాడు ఎందుకంటే జీవరెడ్డి మీద గౌరవంతో చెప్తున్నాడు ఆయన అంటే నాకు మొదటి నుంచి ఎందుకంటే నేను రాజకీయంలో రాకముందటి నుంచి కూడా మాకు నాయకుడు లెక్క నేను గౌరవిస్తుంటే ఆయన కోసం ఒకనాడు మంత్రి పదవి కావాలని చెప్పి చొక్కారావుతో కొట్లాడి పెట్టుకున్న రోజుల్లో ఆ చొక్కారావుతో కొట్లాడి పెట్టుకుంటేనే ఇవాళ మా సంజయ్కి నాకు పంచాయతీ ఇప్పుడు కూడా ఈ జగతాల ఎమ్మెల్యేకి నాకు మా తాతను తిట్టాడు అని పంచాయతీ ఎందుకోసం పెట్టుకున్నాం జీవరెడ్డి గారి కోసం కొట్లాడాం మంత్రి కావాలి జీవరెడ్డి గారు వర్తున్న నాయకుడు నేను రాజకీయం లేనప్పుడు ఒక కార్యకర్తగా ఆయన అభిమానిగా కొట్లాడే కానీ అటువంటి మనిషి ఇవాళ ఇట్లా మాట్లాడితే బాధ అనిపిస్తుంది కొన్ని తప్పుడు మాట్లాడకండి వాస్తవాలు మాట్లాడండి ఉన్న రోజులు ఉంటాం రాజకీయం శాస్త్రం కాదు రాజకీయమే కాదు మనం చచ్చిపోయేటప్పుడు రాజకీయం మన ఏమన్నా రాదు మంచి చెడు 2 వస్తాయి మంచోడు అయితే అబ్బా సార్ పోయినారు అంటాడు చెడ్డోడు అయితే దరిద్రం మైదానానికి చేతులు నొప్పుకుంటారు అటువంటిది కాకుండా మీరు పెద్దలు కొద్దిగా న్యాయమైన మాటలు మాట్లాడి ప్రజలకు ఇలా మంచితో చూపారు కానీ ఏ గొడుగు గొడుగు పట్టించిన ప్రజలు తప్పుతో పట్టిందని చెప్పి నేను పెద్దలందరికీ కూడా కొడుతున్నా ఈయన కాదు నాటి పెద్దోళ్ళు ఎవరైనా కొడుతున్నారో ఆయన మీద గౌరవంతో ఆయన విషయం తీసిన కానీ నేను కూడా వేరే కాదు ఆయన విమర్శిస్తాడు ఆయన మీద ఉన్న గౌరవం పోతుంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే అని చెప్పి నేను బాధపడుతూ ఈ విషయం చెప్పిన కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మార్పు తెచ్చుకో ఇప్పటికైనా ప్రజలకు ఏమి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చు బరాబరి చేసి పని చూపించక నువ్వు అప్పుడు హీరో లెక్క బతుకు. కానీ ఈరోజు డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటుకు ప్రకటించిన రోజు. కేసీఆర్ సార్ నవంబర్ 29 దీక్ష ప్రారంభించి చావు నోట్లో తలబెట్టి తన ఒంట్లో ఉన్నటువంటి రక్తం, పొటాషియం, సోడియం లెవెల్స్ పడిపోతున్నాయి, కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉన్నది, దీక్ష విరమించాలని చెప్పినా కూడా విరమించకుండా తెలంగాణ ఏర్పాటే నా కళ, నా లక్ష్యం, 4 కోట్ల ప్రజల కోసం నేను చచ్చినా పర్లేదని చెప్పేసి చివరి అంచుల్లాగా పోరాడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి అంకురార్పణ చేసిన రోజు ఈరోజు డిసెంబర్ 9.
అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క తెలుగు బిడ్డ 4 కోట్ల తెలుగు ప్రజలందరూ కూడా ఇలా ఇది కేసీఆర్ సాధించిన విజయం, 4 కోట్ల ప్రజల ఆకాంక్షను సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మా పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో జైత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అదేవిధంగా అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏమన్నారు, సోనియా గాంధీని, సోనియమ్మ బలిదేవత, ఎంతమంది ఆత్మ బలిదానాలు ఇస్తే ఎంతమందిని పుట్టన పెట్టుకుంటావు, ఎంతమంది పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఇవాళ నువ్వు ఒక బలిదేవత అని చెప్పేసి ఆనాడు ఈ రేవంత్ రెడ్డి పలికిన మాటలు కనీసం తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ యొక్క పదవి త్యాగం చేయమన్నా చేయలే. ఇవాళ పదవి త్యాగానికి ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసి బంగారు తెలంగాణ ఇవాళ ప్రపంచ పటంలోనే నిలిపే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ వచ్చినటువంటి సంవత్సర పాలనలో డిసెంబర్ 9కి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తూ ఉన్నది. ఏం చేసిరు అని అంటే డిసెంబర్ 9 నాడు ఏం మాట్లాడిండు, ఎమ్మటే రుణమాఫీ 2 లక్షలు తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకొని అన్ని రుణమాఫీలు మొత్తం కూడా వేస్తారు రైతులకు అని చెప్పిండు. ఇవాళ మాట్లాడిన మాటలు అవి. కానీ ఏం చేసిండు, ఇంకా రైతులకు రుణమాఫీ కాలే. ఇవాళ ప్రజావానికి వచ్చి కలెక్టర్కు దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు, మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి. మేము చెప్పిన మాట కాదు, ప్రజలు చెప్తున్నటువంటి మాట. మరి ఏం చేసిండయ్యా ఈ ముఖ్యమంత్రి అని అంటే ఓన్లీ మార్పు, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు. ఇవాళ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి, మన అమ్మ అయినటువంటి తెలంగాణ తల్లిని ఆనాడు 2017లోనే నవంబర్ 15th రోజు ఉద్యమ సమయంలోనే అందరూ కవులు, కళాకారులు, రచయితలు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కలిసి ఉద్యమంలోనే ఏర్పాటు చేసినటువంటి తల్లి, అందరికీ కూడా మన తెలంగాణకు ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లిని ఆనాడు ఆవిర్భవించుకోవడం జరిగింది. సమైక్యాంధ్ర నుండి బానిస సంఖ్యలను తెంచుకొని తెలంగాణ తల్లి ఇవాళ మరి స్వరాష్ట్రంలో వెలుగులు నింపే విధంగా కేసీఆర్ గారు చేస్తూ ఉంటే ఇవాళ తల్లిని మార్చినటువంటి గనుడు ఎవరన్నా ఉంటారా? తల్లి ఎవరికైనా ఒక్కరే ఉంటారు. పార్టీలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, ప్రభుత్వాలు వస్తాయి, నాయకులు మారుతారు, కానీ తెలంగాణ తల్లి మనందరికి కూడా తల్లి. ఇవాళ తల్లిని మార్చినటువంటి గనుడు ఎవరన్నా ఉండరా అంటే ఈయన. ఎందుకంటే ఈయనకు సవితి తల్లి ప్రేమ కదా. ఈయన అప్పుడు ఆంధ్రాలో వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈయన ఇంటాడు. మార్పు ఏం చేసినామంటే తెలంగాణ తల్లిని మార్చిన సంవత్సర కాలంలో ఏం పని చేసినామంటే తెలంగాణ తల్లిని మాత్రం విగ్రహాన్ని మార్చిన. వజ్ర వైరుధ్యాలు ఉన్నాయి. ఇవాళ రాచరిక పోగడకి వెళ్ళినని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పెద్దలు ఇలా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ జై తెలంగాణ అనే ముఖ్యమంత్రి, బలిదేవత అన్నటువంటి ముఖ్యమంత్రికి మీరు వంతు వలకడం ఇది సరికాదు జీవన్ రెడ్డి గారు. ఇవాళ అమ్మ కష్టపడి పనిచేస్తూ ఉంటుంది పిల్లల కోసం. మరి అమ్మను గొప్పగా చూడాలని చెప్పేసి పిల్లలకు ఉంటుంది తప్ప పేదగా ఉండాలి అని చెప్పేసి అనుకోరు. ఎవరైనా కూడా గొప్పగా చూడాలనేదే మరి 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ఇవాళ కేసీఆర్ గారు రూపొందించి అక్కడ పెట్టడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి కేసీఆర్ గారు పెట్టిరు కదా, దీన్ని తీసేసి ఇంకోటి పెట్టాలి, మార్పులు చేయడం, పేర్లు మార్పులు చేయడమే. టీఎస్ని తీసి టీజీగా మార్పు చేయడం, రైతు బంధును రైతు భరోసాగా మార్పు చేయడం, తులం బంగారం ఏమో అసలు తూకానికే మనకి రాలే, రైతు బోనస్ లేదు, అన్నీ కూడా బోగసే. గురుకులాల్లో నీళ్ళ చారు, పురుగులన్నం ఏది కూడా ఒక్కటి కూడా చేసిన పాపనవులు. ఏమన్నా చెప్తే ఏమంటాడు ఈ ముఖ్యమంత్రి? మైకులు పట్టుకొని గుప్పలు చెప్పడం, కేసీఆర్ గారిని తిట్టడం, అదొక్కటే తెలుసు. పేగులు మెడగేసుకుంటా, తొండలు జొరగొడతా, ఇట్లా చేస్తా, పండబిట్టు తొక్కుతా, ఇవి తప్ప ఇలా డిసెంబర్ 9 సంవత్సర కాలంలో ఒక్క పని అంటే ఒక పని అమలు చేయకపోయారు. అన్నీ ఉత్తాయి, అన్నీ బోగస్ మాటలే. అప్పుడు వెనకట అనేవాళ్ళు నమ్మి నానబోస్తే మరి పుచ్చి పురుగులైనాయి అని చెప్పేసి అనేవాళ్ళు. రైతుల పరిస్థితి వల్ల ఆ పరిస్థితి ఉన్నది. నమ్మి ఓట్లేస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి ఇవాళ ఉన్నది. కాబట్టి సంవత్సర కాలంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ పెద్దలు విద్యాసాగర్ రావు గారు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మన ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ఎమ్మెల్యేలు ఎవరు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎవరికి ప్రేమ ఉంటుంది తెలంగాణ ప్రజలపైన అంటే మనకు ప్రేమ ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలకు ప్రేమ ఉంటుంది. మరి వీళ్ళు అసెంబ్లీ నడుపుకోవాలని అంటే
అందరు రావాలి, ప్రతిపక్ష పార్టీలు రావాలి, అందరికీ అది ఒక దేవాలయం లాంటిది. అక్కడ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకలు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళ గొంతు నొక్కాలని చెప్పేసి అసెంబ్లీ ముందట గేట్ ముందటనే వాళ్ళని అరెస్ట్ చేసి మరి తెలంగాణ భవన్కు పంపించడం జరిగింది. ఇంత దుర్మార్గమైన పాలన. అసలు మీరే అసెంబ్లీ నడుపుకున్నట్టుంది. మీరు నడుపుకోవాలంటే గాంధీ భవన్లోనే నడుపుకోవచ్చు. అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలతోటే అసెంబ్లీ నడవాలంటే గాంధీ భవన్లోనే నడుపుకోవచ్చు. ఇవాళ ఏదేమైనా కూడా పార్టీలకు అతీతంగా 4 కోట్ల మంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తల్లిని మార్చినావు, నీకు తప్పకుండా నీకు తగిన శాస్తి మరి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.